రజక చెరువులోకి పంట కాల్వ నీటిని తీసుకువచ్చే మార్గంలో బలమైన మెస్లను ఏర్పాటు చేసి వ్యర్థాలు చెరువులోకి రాకుండా నిరోధించాలని లోక్ సత్తా ఉద్యమ సంస్థ రాష్ట్ర కోఆర్డినేషన్ కమిటీ సభ్యుడు జి శరత్ చంద్ర సూచించారు. మున్సిపల్ ఇంజనీర్ లోక్ సత్తా ఉద్యమ సంస్థ రాష్ట్ర కోఆర్డినేషన్ కమిటీ సభ్యుడు జి శరత్ చంద్రతో కలిసి మంగళవారం సాయంత్రం రజక చెరువు సమీపంలోని చిన్న చెరువులోకి నీటిని సరఫరా చేసే పంట కాల్వను పరిశీలించారు. పంట కాల్వలో స్థానికులు వ్యర్థాలు వేస్తూ ఉండడం వారి దృష్టికి వచ్చింది. పంట కాల్వ నుంచి చెరువులోకి నీరు వెళ్లేటప్పుడు వ్యర్థాలు పోకుండా మెష్ను ఏర్పాటు చేయాలని శరత్ చంద్ర కోరారు. అలాగే 39, 40 వార్డుల్లో నుంచి మురుగునీటి తరలింపునకు ఏర్పాటైన కల్వర్ట్ తూమ్ సైజును పెంచాలని కోరారు. గత 5-6 సంవత్సరాలుగా మున్సిపల్ ఎంఈ అంతకుముందల పనిచేసిన ఎంఈని ఇప్పటి ఎంఈని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. లోక్ సత్తా ఉద్యమ సంస్థ తరఫున ఈ రజక చెరువు పార్కుకు సంబంధించి ఇక్కడ ఈ పంట కాలువ దగ్గర నుంచి కింద నుంచి ఈ చెరువుకు వస్తాయి ముందల నీళ్లు. తర్వాత ఈ చెరువు నుంచి ఆ చెరువుకు పెడతారు, ఐలంబ పార్కులో ఉన్న చెరువుకి. ఇక్కడ ఏంటంటే మనకి ఈ ప్రజల వైపు నుంచి సివిక్ సెన్స్ ఉండాలి. ఇక్కడ ప్రివెంటివ్ మెజర్స్ ఫెన్సింగ్ ఇదంతా పోయింది కాబట్టి ఈ పార్కుకు సంబంధించి ఈ వేస్ట్ మొత్తం ఇక్కడ వేయటం మూలాన ఇప్పుడు పంట కాలం నీళ్లు ఎప్పుడైతే ఈ చెరువుకు పెట్టాలనుకుంటున్నారో ఈ చెరువులోని వేస్ట్తో ఇవన్నీ కలిసిపోతున్నాయి. వాటర్ పొల్యూట్ అవుతుంది, సరౌండింగ్స్ వాటర్ పొల్యూట్ అవుతుంది. అది కాకుండా అక్కడ ఏదైతే మెష్ ఉండి ఈ చెరువు నుంచి ఆ పార్కులో ఉన్న చెరువుకి పెట్టేటప్పుడు ఆ ప్రివెంటివ్ మెజర్స్ మున్సిపాలిటీ సిబ్బంది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తీసుకోలేదు. అది మెష్ పెట్టాలి. ఆ తూముకి బాగా గేజ్ థిక్నెస్తో మెష్ పెట్టారనుకోండి, ఏదైనా వేస్ట్ ఉంటే ఇక్కడ ఆగిపోవటం జరుగుతుంది. అది ఆ వేస్ట్ పెట్టమని గత 5-6 సంవత్సరాలుగా అడుగుతున్నా కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం కానివ్వండి, లేకపోతే ప్రజల వైపు నుంచి పట్టుదల లేకపోవటం మూలాన కావండి వీళ్ళ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఇక్కడ ఏంటంటే ఈ వాటరే కాకుండా ఆ రోడ్డు మీద తూము ఉంది. ఆ రజక చెరువు పార్కులోకి వెళ్ళే తూము దగ్గర కూడా ఆ మెష్ పెట్టించలేదు. ఇంతవరకు 5-6 సంవత్సరాల నుంచి అడుగుతున్నా ఈ 2 చోట్ల మెష్లు పెట్టమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎంఈ గారు ఇవాళ వచ్చి చూడటం జరిగింది. 2 నెలల నుంచి రిక్వెస్ట్ చేస్తుంటే వారి పని ఒత్తిడి మూలాన వారి మీద పూర్తి నమ్మకం మాకైతే ఉంది. వారు ఖచ్చితంగా అతి కొద్ది రోజుల్లో 2-3 వారాల్లోనే ఇవి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుని ఈ మెష్ మాత్రం వేయిస్తానన్నారు. పూర్తి హామీ ఇచ్చారు. ఆ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాల్సిన బాధ్యత అయితే ఎంఈ గారి ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంది.